చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలో రాకముందు గతంలో ఎన్నికల ప్రచారం ముందు సూపర్ 6 పేరుతో కూటమి నేతలందరూ సంపద సృష్టించేందుకు ప్రణాళిక లేకుండానే ఎన్నికలకు వెళ్ళారా? ఈరోజు సూపర్ 6 అమలు చేయడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను సంపద లేదంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు అసలు సీఎం అయిన విధానంలోనే ఆయన నమ్మించి వంచడంలో దిట్ట అనేది తేలిపోయింది. నమ్మించి వెన్నుపోటు పొడిచి ఆయన సీఎం అయిన విధానం, అక్కడి నుంచి మీరు ప్రతి మేనిఫెస్టో. అజయ్ మూర్తి గారు చెప్పండి, ఇప్పటి వరకు ఎంఓల గురించి మాట్లాడడం జరిగింది. దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒప్పందాల గురించి ఎన్ని కంపెనీలతో చంద్రబాబు గారు చర్చించడం జరిగింది, పెట్టుబడుల కోసం ఎన్ని పెట్టుబడులు తీసుకురావడం జరిగింది, దాని గురించి ఈరోజు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు బహిరంగంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? దీని వెనుక ఏ రాజకీయ కోణం దాగిందని అనుకోవచ్చు? రెడ్డి గారు 2-3 ఏళ్ల క్రితం వైజాగ్లో ఏర్పాటు చేసిన పెట్టుబడుల సదస్సు గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేసి కొంతమంది పారిశ్రామికవేత్తలని పిలిచి కొంతమంది ఐపాక్ వాళ్ళతో మేనేజ్ చేసి అక్కడ ఆర్భాటంగా 16 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టామని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. ఆ ఎంఓఏలు కూడా చేసుకున్నట్టు కూడా ప్రకటించుకున్నారు. తీరా చివరికి అవి ఎన్ని 100 కోట్లు వచ్చినాయండి? 1000 కోట్లు పక్కన పెట్టండి, లక్షల కోట్లు పక్కన పెట్టండి, 100 కోట్లు అయినా కానీ పెట్టుబడులు వచ్చాయి అందులో నుంచి రాలేదు కదా. ఇటువంటి ఫేక్ ఎంఓయూలు మేము చేసుకోమండి. మేమేంటంటే అక్కడికి నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే వెళ్ళాము దావోస్కి. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, అక్కడ పారిశ్రామికవేత్తలు అందరూ వస్తారు, ఒక మంచి వాతావరణం పెట్టుబడులు పెట్టడానికి ఎక్కడైతే మంచి వాతావరణం దొరుకుతుందో కనిపిస్తుందో అక్కడ పెడదామని తెలుసుకోవడానికి మాత్రమే వస్తారు. అక్కడ ఎంఓఏలు చేసుకోవడానికి రారండి, తెలుసుకోవడానికి మాత్రం వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 30 మంది అజయ్ మూర్తి మాట్లాడే దాంట్లో మీరు ఏమన్నా? ఇప్పుడు అది కాదు, ఆయన చెప్పేది ఎట్టుందంటే కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళామని చెప్పండి. అక్కడ మీ పార్టీ వాళ్ళందరూ కలిసి హాలిడే ట్రిప్కి వెళ్ళామని చెప్పండి, తప్పేం లేదు. మేము హాలిడే ట్రిప్కి వెళ్ళాం, నేను నా కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళాను, అక్కడ అంతా దావోస్లో బిజినెస్ మీటింగ్ అనేది ఉత్త హంబక్కు, మేము చెప్తున్నామన్నీ బోగసు, మేము చెప్తున్నామని అబద్ధాలని చెప్పండి, తప్పేం లేదు. ఈ అబద్ధాలు మాట్లాడే వాళ్ళు మీరు ఒకసారి గమనించండి. ఒక మాట వినండి సార్, అప్పుడు ఒక మాట వినండి. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన దాంట్లోనే నేను చెప్తున్నా, నేను కొత్తగా చెప్తుందేం కాదు. అక్కడ మీటింగ్ లైవ్లు ఉన్నాయి, అక్కడ మీడియా మీరు చెప్పిందే వింటారనుకోకండి. మీడియా సమావేశంలో ఏం చెప్పారు ఆయన టీజీ భరత్ గారు ఏం చెప్పారు, మేము కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు భవిష్యత్తు నాయకుడు అని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటూ అక్కడ చెప్పింది ఏంది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు జరుపుతున్నాం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతాం భవిష్యత్తులో కూడా అని చెప్పి రాష్ట్రం అధోగతి పాలైందని చెప్తే బుద్ధున్నోడు ఎవడైనా, విజన్ ఉన్నోడు ఎవడైనా, ఏమాత్రం జ్ఞానం ఉన్నోడు ఎవడైనా సమస్యలు ఉన్నాయి మేము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతామంటే ఏ బిజినెస్ మ్యాన్ అయినా వస్తాడా? పోనీ అక్కడ మీటింగ్ లో కలిసింది ఎవరండి? కలిసిన వ్యక్తులు ఎవరండి? మీరు మాట్లాడుతున్న మాటలే ఉందండి. ఇది ఎట్లుందండి? ఆయనకి తెలిసి ఓటర్ ఇస్తే మీరు ఓటర్ ఇస్తే ఒక మాట వినండి. వాళ్ళు మాత్రం ఈ పెట్టుబడుల సదస్సు పెట్టుబడులు పెట్టడానికి మాత్రం వస్తారండి, లేకపోతే రారు. దానికోసమే రెడ్ బుక్ రాజ్యాంగం కూడా అనుకోవాలి. ఇప్పుడు మాకు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారండి? 144 సీట్లు ఎందుకు ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలను ఎదిరించమని వారికి అదే చెప్తాను. ఎగ్జాక్ట్ గా మ్యాండేట్ ఎందుకు ఇచ్చారంటే ఆ ఊరికి ఎవరైనా 144 సీట్లు. మనుషులకి ఉన్న సైకాలజీ ఏంటంటే అబద్ధం చెప్పేవాడిని నమ్ముతారు. మీరు గమనించి చూడండి. మీరు ఒక మాట వినండి సార్ మీరే మాట్లాడుతారు కానీ ఒక మాట వినండి. మనుషులు ఎలా ఉంటారంటే కాటు వేసే పాముకి పాలు పోయడానికి పుట్టెక్కడుందో వెతుక్కోవడానికి వెళ్తారు. కానీ నీడనిచ్చే చెట్టు మన ఇంటి ముందు ఉన్నా కానీ దానికి జగ్గు నీళ్లు పోయరు, పైగా నరికేస్తారు. అట్లా ఆ చందాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు మొత్తం అబద్ధాలు మూటగట్టుకొని, మొత్తం మోసాలు మూటగట్టుకొని వెన్నుపోటే ధ్యేయంగా నమ్మించి వంచన చేయటమే దీనిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు.
అబద్ధాలు మాట్లాడుతున్నారు, మీ అబద్ధాలు తేట తెల్లమైన. మీరు కావాలంటే ఒక్క నిమిషం అజయ్ గారిని మాట్లాడి. సార్ మస్తాన్ రావు గారు, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికే చంద్రబాబు